భవిష్యత్ కార్యాచరణ మీద ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మనం చేసినటువంటి పోరాటం వల్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేస్తాం, కులగణన చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ పెంచుతాము అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చూసింది, గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని చూసింది. కానీ మీకు అందరూ తెలుసు, మనమంతా గట్టిగా ఫైట్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి వీలు లేదు, మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 కులగణన చేయాలి, కులగణన చేసి 42% రిజర్వేషన్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలని చెప్పి పెద్ద యుద్ధమే చేసినాం తెలంగాణ ప్రభుత్వంతో. ఆ పోరాటంలో మనం సక్సెస్ అయినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేశారు. మీకు అందరూ తెలుసు, కులగణన చేసిన క్రమంలో బీసీ సంక్షేమ సంఘం మనం పుట్టిగుండలే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు కులగణన చైతన్య యాత్ర పేరుతో మొత్తం అన్ని జిల్లాలు పర్యటించి మన కులం నమోదు చేసుకోవాలి, కులము ద్వారానే మనకు హక్కులు సాధించబడతాయని చెప్పి మనం పెద్ద ఎత్తున ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత కులగణనలో చిన్న చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలను సరిదిద్దాలే. ఈ కులగణన అనేది ప్రభుత్వం చేసింది, కానీ ఇందులో తప్పులు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఎత్తి చూపి మళ్ళా రెండవసారి కూడా కులగణన జరపాలి. అది ఆన్లైన్, ఇప్పటిదాకా ఆఫ్లైన్ విధానం జరిపారు, ఆన్లైన్లో అవకాశం ఇవ్వాలి. వాళ్ళు బొగ్గుబాయిలు ఉన్నా, దుబాయ్లో ఉన్నా, ముంబైలో ఉన్నా, సూరత్లో ఉన్నా ఆన్లైన్ ద్వారా ఇవాళ కులగణన నమోదు చేసే కార్యక్రమం అవకాశం ఇవ్వాలి అని చెప్పి మనం పోరాటం చేసినాం. రెండోసారి అవకాశం ఇచ్చారు. ఇలా తెలంగాణలో సరే మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత కులగణన మొదటిసారి జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ఏ ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఇలా అధికారులు చేసినటువంటి చిన్న చిన్న తప్పుల మూలంగా 60% జనాభా మనం రావాలి, కానీ 56% వచ్చింది. అయినప్పటికీ మనం ఎలాంటి చింత చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఉన్న జనాభా ఎక్కడికి పోదు. 60% జనాభా తెలంగాణలో బీసీలదని ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఇలా 56% ఉందని తెలిసింది. తెలిసిన తర్వాత లెక్క తెచ్చారు. ఆ తర్వాత మనం ఏం చేశాం, ఖచ్చితంగా బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాలి. దానికోసం అసెంబ్లీలో చట్టం తీసుకురావాలని చెప్పి మనం డిమాండ్ చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం మన డిమాండ్ తలొగ్గి ఇవాళ రేవంత్ రెడ్డి గారు, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి ఇలా ఒక్క స్థానిక సంస్థల ఎన్నికలనే కాదు, విద్యా ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయ రంగంలో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో మన పోరాట ఫలితంగా ఇవాళ బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పి సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నారు. ఆ చట్టం వెనుక, ఆ బీసీ బిల్లు పోరాటం వెనుక, ఆ బీసీ బిల్లు ఆమోదం వెనుక మనందరి పోరాటం ఉంది. బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలమంతా గొంతెత్తి ఉద్యమించి నిలదీస్తే ప్రభుత్వం తలొగ్గి ఇవాళ అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చింది. అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇవాళ అది కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. వాస్తవంగా గవర్నర్ ఆమోదం చేయాలి, ఆ బిల్లుకు ఆమోదం చేయాలి. ఆమోదం తెలిపినాక రాష్ట్రపతి పోతుంది. రాష్ట్రపతి పోయినాక పార్లమెంట్లో తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే 9th షెడ్యూల్లో పెట్టి ఇవాళ దేశంలోనే ఒక మోడల్ ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు ఎట్లయితే అమలు చేస్తున్నారో తెలంగాణ గడ్డ మీద కూడా ఇవాళ 67% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మనం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. ఇవాళ ప్రభుత్వం మొన్న జరిగిన